హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. Garuda Express, an international courier service. చరిత్రలు పురాణాలంటే మక్కువ చూపే ఔత్సాహికులకు ఈ కథ ఓ బంగారు గని లాంటిది. శంతనుడు సత్యవతిని కలవడానికి ముందే మహాభారత కథకు బీజం పడిందని తెలిపే సంఘటన ఇది. సత్యవతి ఓ అందమైన అతివ, కానీ ఆమె మత్స్యకన్య కాబట్టి శరీరం నుంచి చేపల వాసన వెలువడేది. దీంతో సత్యవతిని వివాహం చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. తీవ్ర వేదన చెందిన సత్యవతి అడవుల వెంట తిరుగుతూ ఓనాడు పరాశర మహర్షి ఆశ్రమానికి చేరుకుంది. పరాశర మహర్షి ఓ గొప్ప తపస్శాలి. పురాణాల్లో మొదటిదైన విష్ణు పురాణాన్ని రాసింది కూడా ఆయనే. కఠోర తపస్సు ద్వారా ఎన్నో యోగ సిద్ధుల్ని సాధించాడు. సత్యవతి శరీరం నుంచి వెలువడే చేపల వాసనకు ఆ ముని తపస్సుకు భంగం వాటిల్లింది. ఆమె అందాన్ని చూసి చలించిన పరాశర మహర్షి సత్యవతిని తన కోరిక తీర్చమంటాడు. అలాగే మన ఇద్దరి కలయిక వల్ల గొప్ప విద్వాంసుడు జన్మిస్తాడని అంటారు. అయితే తన 3 కోరికలు నెరవేర్చితేనే దీనికి ఒప్పుకుంటానని సత్యవతి అంటుంది. మొదటిది, మనం కలుసున్నప్పుడు పంచభూతాలు సైతం తిలకించరాదని కోరుకుంటుంది. దీనికి అంగీకరించిన పరాశర మహర్షి చుట్టూ ఒక కృత్రిమ గుడారాన్ని రూపొందిస్తాడు. రెండవది, దీనివల్ల తన కన్యత్వం చెక్కు చెదరకుండా ఉండాలని సత్యవతి కోరింది. బిడ్డ పుట్టిన తరువాత తన శక్తులతో కన్యత్వాన్ని తిరిగి ప్రసాదిస్తానని పరాశర హామీ ఇచ్చాడు. మూడవది, తన శరీరం వెదజల్లే చేపల వాసన నుంచి విముక్తి కలిగించాలని కోరుకుంది. దీని నుంచి విముక్తి కలిగించడమే కాదు, 9 మైళ్ళ దూరం వరకు వెదజల్లే సువాసనను శరీరానికి కలిగిస్తానని ప్రమాణం చేశాడు. సత్యవతి షరతులు అంగీకరించడంతో పరాశర మహర్షి కోరిక తీర్చింది. ఈ ఇద్దరి కలయిక వల్ల జన్మించిన వాడే వేదవ్యాసుడు. కోరినట్లుగానే తిరిగి ఆమెకు కన్యత్వాన్ని ప్రసాదించాడు. అప్పటి నుంచే సత్యవతిని మత్స్యగంధ పేరుతో పిలుస్తున్నారు. ఒకరోజు శంతనుడు గంగా తీరం వెంబడి నడుస్తున్న సమయంలో అద్భుతమైన సువాసన రావడంతో వెతుక్కుంటూ వెళ్లిన అతనికి సత్యవతి ఎదురవుతుంది. ఆమె అందానికి మంత్రముగ్ధుడైన శంతనుడు అక్కడే గాంధర్వ వివాహం చేసుకుంటాడు. అక్కడి నుంచే మహాభారతం ప్రథమాధ్యాయం మొదలవుతుంది. ఈ ప్రేమ కథే మహాభారతానికి మూల కారణం.